మన పిడికిలంత సైజు కూడా ఉండని ఈ పక్షి చాలా బలమైనది మరియు ఇంటెలిజెంట్. ఈ అద్భుతమైన పక్షి కేవలం తన శబ్దంతో మాత్రమే కాకుండా తన స్టైల్ తో కూడా ఆశ్చర్యపరుస్తుంది. దీనికి సొంత శబ్దం అంటూ ఏదీ లేదు, ఎందుకంటే తన చుట్టుపక్కల శబ్దాలను విని వాటిని వెంటనే కాపీ చేసేస్తుంది. వాస్తవానికి ఈ పక్షి పేరు స్టార్లింగ్ బర్డ్. ఇది ఉండేది పిడికిలంతా, కానీ దీని జోలికి వెళ్లే సాహసం ఏ పక్షి చేయదు. ఒకవేళ ఏదైనా పెద్ద పక్షులు దీనిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే అది వెంటనే దాని ఫ్రెండ్స్ ను పిలుస్తుంది. ఫ్రెండ్స్ అంటే 1-2 కాదండోయ్, వేల లక్షల సంఖ్యలో వస్తాయి. ఇవి తలుచుకుంటే ఎంత పెద్ద జంతువునైనా పక్షినైనా చివరకు మనిషిని కూడా ఇబ్బంది పెట్టగలవు, ఎందుకంటే ఈ పక్షులు ఎల్లప్పుడూ లక్షల సంఖ్యలో గుంపులుగా ఉంటాయి. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ మధ్య కాలంలో వీటి జనాభా గణనీయంగా తగ్గుతూ వస్తుంది. మీకెప్పుడైనా ఈ పక్షి పిల్లలు కనిపిస్తే వాటిని వెంటనే సముద్రంలో పడేయండి, ఎందుకంటే క్యూట్ గా ఉండే ఈ పఫిన్ బర్డ్ సముద్ర తీరంలోని కొండలపై గుడ్లు పెడుతుంది. గుడ్లు పొదిగిన తర్వాత ఎప్పుడైతే పిల్లలు బయటికి వస్తాయో అప్పుడు చంద్రుని వెలుగును ఫాలో అవుతూ సముద్రంలోకి వెళ్లవలసి ఉంటుంది. కానీ ఒక్కోసారి ఈ పిల్లలు నగరాల్లోకి వచ్చేస్తాయి, ఎందుకంటే నగరాల్లో వెలిగే లైట్స్ ను మూన్ లైట్ గా భావించడం కారణంగా నగర లైట్లు మరియు ఇతర కృత్రిమ లైట్లు పఫిన్ పిల్లలను గందరగోళానికి గురి చేస్తాయి. దీనివల్ల అవి సముద్రంలోకి కాకుండా లోతట్టు ప్రాంతాలకు వెళ్తాయి. అందుకే అక్కడ స్థానికులు మరియు టూరిస్టులు తప్పిపోయిన పఫిన్ పిల్లలను రక్షించి కొండల వద్ద లేదా సముద్రాల్లో తిరిగి వదిలేస్తారు. ఇది ఒక తాగుబోతు చిలుక. ఇవి బత్తులో ఆకాశంలో ఎగురుతూనే కింద పడిపోతాయి. వీటిని రెయిన్బో లోరికిడ్స్ అంటారు. ఇవి బంగ్ లేదా కింగ్ ఫిషర్ బీర్ తాగడం ద్వారా మత్తులో ఉన్నాయనుకుంటే పొరపాటే. వాస్తవంగా ఫర్మెంటెడ్ నెక్టర్ ను సేవించడంతో మత్తులోకి జారిపోతాయి. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియాలో జరుగుతుంది, ముఖ్యంగా నవంబర్ మరియు మార్చి మధ్య కాలంలో, ఎందుకంటే ఈ కాలంలో వాటిలో ఆల్కహాల్ లెవెల్స్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. లోరికిడ్స్ వాటిని తిన్న తర్వాత కన్ఫ్యూజ్ మరియు లేజీగా తయారవుతాయి. ఆ స్థితిలో ఎగరలేవు, సరిగా నిల్చోలేవు కూడా. ఒకవేళ ఎగిరే ప్రయత్నం చేసినా కూడా కింద పడిపోతాయి. అయితే డాక్టర్లు చెప్పే దాని ప్రకారం రెయిన్బో లోరికిడ్స్ ఒక రహస్య అనారోగ్యం కారణంగా తాగినట్లు కనిపిస్తాయని, దీనివల్ల అవి దిక్కుతోచని మరియు నీరసంగా ప్రవర్తిస్తాయని అంటున్నారు.